కేరళంలో యూడీఎఫ్ ఘన విజయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని ప్రశంసించారు. తెలంగాణ, కేరళ ప్రజలు ప్రగతిశీల భావజాలానికి ప్రతీక అని, 10 ఏళ్ల నిరాశ తర్వాత కాంగ్రెస్ పాలనలో గొప్ప భవిష్యత్తు ఉంటుందని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. కేరళంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్రేజ్ ఉందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రేవంత్ ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందని, తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కేరళలో విస్తృతంగా పర్యటన చేసి రోడ్డు షోల ద్వారా, బహిరంగ సభ ద్వారా పదునైన మాటలతో తన ఆలోచన ధోరణితోటి ప్రజలను చైతన్యవంతులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వారు ప్రచారం చేసిన ప్రతి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, తదుపరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ, కేరళలో కూడా మంచి క్రేజు ఉన్నటువంటి సందర్భంలో వారు మాట్లాడిన ప్రతి మాటకు అక్కడ కూడా ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు రాబో రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ధోరణి, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తిరిగి రెండోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వస్తుందన్నటువంటి ఒక ధీమాని సందర్భంగా వ్యక్తం చేస్తూ, మరి రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రజల ఆలోచన, ప్రజలు దక్షిణ భారతదేశంలో ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటకలో, ఇదే కేరళలో కూడా 3 రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తద్వారా దక్షిణాది నుంచే విజయ దుందుబి వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా నిర్ణయం ప్రజలు తీసుకుంటారని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను.